హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే మీకు కొత్త వంటకం అయితే చూపిస్తాను. కొత్తదేం కాదు, పాతదే. అందరూ ఇళ్ళల్లో చేస్తారు. మా ఇంట్లో నేను ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను. ఏం లేదండి, అవి కొంచెం కూరగాయలు తీసుకొని చిన్నగా తరుక్కొని ఒక డేషాలో వేసుకోవాలి. అన్నీ వంకాయ, ఉల్లిపాయ, ములక్కాయ, దోసకాయ, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి మొత్తం వేసుకున్న తర్వాత వాటికి తగినట్టు కొంచెం ఉప్పు వేసుకొని పసుపు, కారం కూడా వేసుకోవాలండి. నేనైతే ఒకటి చవటం మర్చిపోయాను. వీటిలోకి ఏంటంటే ఎండు చేప కానీ ఎండ్రాయి కానీ ఉంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఎండ్రాయిలోనే నేను అవి అయితే వేసాను. కారం వేసుకున్నాక వాటికి తగ్గినట్టు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ మర్చిపోమాకండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రం ఖచ్చితంగా వేయండి. ఇంకా ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం నీళ్ళు వేసి 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకున్నాక కొంచెం మగ్గినాక గరం మసాలా వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోతే కలుపుకోండి. ఇంకా టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.